నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారు దోస్తులు? మంచిగా అయితే ఉన్నారు కదా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో అయితే మొత్తం ఎండింగ్ వరకు చూడరు దోస్తులు, మస్తు థ్రిల్లింగ్ ఉంటది, మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు గిట్లుంటదని వీడియో అయితే ఎక్స్పెక్ట్ చేయరు, అట్లా ఉండబోతుంది ఈ వీడియో అయితే. ఒకటి చెప్తాను దోస్తులు, ఈ వీడియోలో అయితే మొత్తానికైతే మా ప్రసాద్ మల్లికల ఎంగేజ్మెంట్ ఉంటది. అవును దోస్తులు, ఈ వీడియో మంచి థ్రిల్లింగ్ ఉండబోతుంది. ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేయరు దోస్తులు, మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు, మేము చేయడానికి ప్రయత్నిస్తాము. అవును దోస్తులు, మా వీడియోను ఎండింగ్ వరకు చూడరు, ఇంకా ఎట్లున్నదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు. ఇంకా మా ప్రసాద్ మామయ్యకు మా మల్లికత్తమ్మకు ఎంగేజ్మెంట్ ఉంటది కదా, నేను వెళ్తున్నా, మాతో పాటు మీరు కూడా రండి, చూసి ఎంజాయ్ చేయండి దోస్తులు. బాయ్ దోస్తులు, వీడియోలకైతే వెళ్దాం పదండి. అరే ప్రసాదు, ఏం చేస్తున్నావురా? ఒకసారి ఇట్రా. ఏంటిదే బాపు? ఏం లేదురా ప్రసాదు, మీ మామయ్య ఫోన్ చేసిండు, పెళ్లి 16 తారీఖు పెట్టుకుందామంటాడు రా మీ మామయ్య. ఏంటిదే బాపు, గే 5 రోజుల పెళ్ళేందే? అదేరా, కోడలుల తాత మంచిగా లేడాట, రేపో మాపో అన్నట్టున్నాడు, అందుకే తొందర పెళ్లి పెట్టుకుందామని మీ మామ ఫోన్ చేసిండు. ఇక వాళ్ళే ఒక డేట్ కూడా చూసిరు, 16 తారీఖు మంచిగా ఉన్నదట మీ ఇద్దరి పేరున. ఇక అదే డేట్ ఖాయం చేసిర్రా. మరి నువ్వేమంటావురా ప్రసాద్, నీకు ఇష్టమేనా? అబ్బా గింత తొందరగా పెళ్ళేందుకే, కొంచెం లేట్గానే పెట్టుకుందాం. మేము ఫోటో షూట్లు అటు ఇటు ఏది ఉంటుంది కానీ అవి గింత తొందరగా పెట్టుకుంటే మేము అసలు ఏం ఎంజాయ్ చేయం, ఒకరి గురించి ఒకరికి తెలియదు, తెలియకుండా పెళ్లి చేసుకుంటూ అవుతుంది. అబ్బా అద్దే అమ్మా ప్లీజ్. గట్ల కాదురా ప్రసాద్, రేపేమన్నా ఆ పెద్ద మనిషి చచ్చిపోయింది అనుకో, మళ్ళా సంవత్సరం దాకా ఆగాలి. అదేదో ఈ 5 రోజులలో పెళ్లి చేసుకున్నాం అనుకో, మనకు కూడా మంచిగా ఉంటది. అబ్బా అమ్మ, నువ్వు గయన్ని చెప్పకే నాకు, ఫోటోషూట్లు ఏందైతే నేను అసలు పెళ్ళే చేసుకోను, ఇక మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోరు. అరే ప్రసాద్, ఇప్పుడు వాళ్ళ తాత మంచిగా లేదంటే నువ్వు ఫోటో షూట్ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏమోరా నీ ఇష్టం, నువ్వు పోయి మీ అత్తను మీ మామను ఒకసారి అడుగు, వాళ్ళు ఒప్పుకుంటే ఇట్లా పోయో పట్టరా ఫోటో షూట్ కి. మరి నువ్వు ఒకసారి ఫోన్ చేసి అడగరాదే అమ్మా? నేను అడిగితే ఎట్లుంటది రాగా ఫోటో షూట్ గురించి, నువ్వే ఇంటికి పోయి ఒక మాట అడుగుపో, నువ్వు అడిగితే మా ఒప్పుకుంటారు గాని. సరేనే అమ్మా, నేను ఒకసారి పోయి అడిగి చూస్తా. అల్లుడు ఇప్పుడే వస్తానవా? లోపలికి రా. ఇప్పుడే వస్తాను అత్తమ్మా, మామయ్య లేడా? ఇంట్లోకైతే రా అల్లుడు, మావయ్య లోపలనే ఉన్నాడు. సరే అత్తమ్మా. అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా మామయ్య, మీరు మంచిగా ఉన్నారా? అంత మంచిదే అల్లుడు. శాంత, అల్లుడికి ఇంత చాయ్ పెట్టుకొని రమ్మని పో బుజ్జిని. ఇప్పుడు వచ్చారండి, బాగున్నారా? బాగున్నా మల్లిక, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానండి, టీ తీసుకోండి మీరు. మావయ్య, ఇప్పుడు తాత ఆరోగ్యం ఎట్లున్నది? తాత ఆరోగ్యం అల్లుడు ఇక అట్లనే ఉన్నది. అవునా మావయ్య, మరి ఏమన్నా తింటాడా? తినుడు ఎక్కడది అల్లుడు, ఆయన గ్లూకోజ్ల మీదనే ఉంటాడు. అవునా మావయ్య, ఏం చేస్తాం మరి, ఆయన ఆరోగ్యం అయితే మంచిగా చూసుకోర్రి. మంచిగానే చూసుకుంటాం అల్లుడు, ఎంత మంచిగా చూసుకున్నా మందుల మీద బతుకుడేనాయే. ఇక మీ పెళ్ళే మంచిగా చేద్దాం అనుకున్నా, కానీ ఇక తాత ఆరోగ్యం మంచిగా లేకపోయేసరికి ఏదో ఇక తొందర పెళ్లి చేస్తే అయిపోతుందని ఇక మేము మొదలు పెట్టుకున్నాం. ఇక నీకు ఇష్టమేనా అల్లుడు 16 తారీఖు పెళ్లి? ఇష్టమే అంటే ఏం చేస్తాం మావయ్య, పరిస్థితులు అట్లున్నాయి, పరిస్థితులు తగ్గట్టుగా మనం కూడా ముందుకోవాలి కదా మావయ్య. ఇక పెళ్లి మనం అనుకున్నట్టు గ్రాండ్ గా అయ్యేటట్లేదు గాని మావయ్య, ఒకటి అడుగుతా, మీరు ఒప్పుకోవాలి. సరే అల్లుడు, ఏంటిదో అడుగు. ఈ టైంలా గిట్లా అడుగుతానని తప్పుగా అనుకోకురి మావయ్య. ఇక ఏం చేద్దాం, పెళ్లికి 5 రోజులే ఉన్నది కదా, గదే ఇక అందరు ఫోటోషూట్ చేసుకుంటారు, మేము కూడా చేసుకుందామని అనుకుంటానా, మీరు ఏమంటారు? 5 రోజులల్లో ఫోటోషూట్ అంటే వీలవుతుందా అల్లుడు? మరి ఇక మళ్ళా చేసుకుంటామా మామయ్య పెళ్ళి, మాకంటూ కొన్ని మెమొరీస్ ఉండాలి కదా, ఇక దానికోసమే నేను డిసైడ్ అయినా ఫోటోషూట్కు తీసుకుపోదాం అనుకుంటానా, మీరు ఒప్పుకుంటారా మరి? ఇప్పటిదిప్పుడు ఫోటోషూట్ అంటే ఎట్లా అల్లుడు, బుజ్జి కూడా తయారు కావాలి కదా, బుజ్జికి డ్రెస్సులు కావాలి, ఇంకా బుజ్జి షాపింగ్ చేయాలి, కుదురుతుందో కుదరదో మరి. వాటి గురించి మీరేం టెన్షన్ పడకురి మావయ్య, అన్ని నేను చూసుకుంటా. రేపైతే మల్లికన్నతోటి పంపియుర్రి, మేమిద్దరం మంచిగా ఫోటోషూట్ చేసుకొని వస్తాం. ఏమో అల్లుడు, ఒకసారి బుజ్జిని అడుగు తాగు మరి, బుజ్జి ఏమంటదో. బుజ్జి ఏమంటావురా మరి, నీకు ఇష్టమేనా ఫోటోషూట్కి పోవడం? అది బాబు, ఇంత తొందరగా అంటే పెళ్లి పనులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి కదా, ఫోటోషూట్ కంటే ఒక రోజు మొత్తం పోతుంది.
అబ్బా అట్లా అనకు మల్లిక. మనం మళ్ళా వేసుకుంటామా పెళ్లికి ముందు మనకంటూ కొన్ని మెమొరీస్ ఉండాలి కదా. ఇంకా పెళ్లి పనులు అంటావా అత్తమ్మ మామయ్య చూసుకుంటారు. ఏం కాదే బుజ్జి, పెళ్లి పనులన్నీ నేను చూసుకుంటా గానీ నువ్వైతే అల్లుడితోటి పోవే ఫోటోషూట్కి. అల్లుడు అడగక అడిగిండు. ఆయన అడిగినప్పుడు పోకపోతే మన మర్యాద ఏముంటుంది చెప్పు. సరే అండి, రేపు వెళ్దాం మరి. ఇంకా అంటనవేందే పరాయం లెక్క. బావాను విలువు. సరే అమ్మా, అట్లనే పిలుస్తా. సరే మామయ్య, నేను వెళ్ళొస్తా. అయ్యో అల్లుడు, అన్నం తిన్నాక వెళ్దు ఉండరాదు. బుజ్జి మంచిగా వంటలు చేస్తుంది, నీకోసం ఒక మంచి స్పెషల్ చేపిస్తా. ఎందుకు తీ మావయ్య, ఇంకో 4 రోజులైతే మా ఇంట్లోనే వండించుకొని తింటా. సరే మావయ్య, నేను వెళ్ళొస్తా. ఇప్పటికే బాగా లేట్ అయింది. రేపు ఫోటోషూట్ కి వెళ్లేది ఉంది కదా మావయ్య. మల్లికనైతే తయారయ్యి ఉండమనండి, నేను వచ్చి తీసుకెళ్తా మల్లికను. సరే అల్లుడు, పొద్దునొచ్చి తీసుకోవర్రి. మల్లిక, మరి నేను వెళ్ళొస్తా. సరే బావా, వెళ్ళిరండి. సరే మల్లిక. బాగా వెళ్తాండి కానీ బుజ్జి, బయట దాకా పోయి పంపించిరాపో. మల్లిక, ఈ బ్యాగ్ లో రేపటికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి, తీసుకో మల్లిక. ఏం వస్తువులు బావా? ఓర్ని అక్క, బావా అంటే పానం అంతా జల్లు అంటుంది. ఏంటి బావా, ఏమో మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వే? ఏం లేదు మల్లిక, ఈ బ్యాగ్ అయితే తీసుకో నువ్వు. ఏమున్నాయి బావా ఇందులో? అదే మల్లిక, ఫోటోషూట్ కి కావాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి, తీసుకొని చూసుకో ఒకసారి. ఓకే బావా. సరే మల్లిక, నేను వెళ్తా మరి. ఓకే బావా, వెళ్ళిరండి. మల్లిక, ఇంకొకసారి బావా అని విలువవా? నువ్వు అట్లా పిలుస్తాంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంది తెలుసా. పొండి బావా, నాకు సిగ్గైతుంది, నేను లోపలికి వెళ్తానా. బావా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకొకసారి పిలిస్తే మంచిగా ఉండు. అప్పుడే లోపలికి పోయింది మల్లిక. ఈ కార్ మనదేనా బావా? అవును మల్లిక, ఈ కార్ మనదే. నా కాబోయే వైఫ్ కోసం ఎప్పుడో కొనిపెట్టుకున్నా. నా పక్క సీట్లో ఇంతవరకు ఎవరు కూర్చోలే తెలుసా మల్లిక, నువ్వే ఫస్ట్ కూర్చున్నావు. అవునా బావా, ఆ అదృష్టం నాకు దక్కిందా అయితే? అవును మల్లిక. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు బావా? మన ఫోటోషూట్ ని ఎక్కడ ప్లాన్ చేసినావు? అదా మల్లిక, హైదరాబాద్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. చార్మినార్ దగ్గర పొద్దున బాగుంటదని తీసుకెళ్తున్నా. మన ఫోటోగ్రాఫర్ ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గరికి రమ్మన్నారు మల్లిక. అవునా బావా, మనం ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తున్నామా? అబ్బా, నేను ఎప్పుడు చూడలేదు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బావా. ఇదేం చూసావు మల్లిక, ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా నీకోసం మంచి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసిన. చూడు ఈ రోజు ఎలా జరుగుతుందో. ఈ డే అయితే మనకు ఒక మంచి మెమొరీగా ఉంటుంది మల్లిక. ఫస్ట్ టైం నీతో కార్ జర్నీ, నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. అవును, మనం ఫోటోషూట్ పెట్టుకోకపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాళ్ళం. మనకంటూ ఒక మెమొరీ కూడా ఉండకపోయేది. ఎస్ మల్లిక, నిజం చెప్పినావు. మనం లొకేషన్కి వచ్చేసినాం మల్లిక. అబ్బా, చార్మినార్ అయితే ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. నీతో వచ్చినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మల్లిక. మల్లిక, ఇక్కడికి జనాలు రాకముందే మనం ఫోటోషూట్ కంప్లీట్ చేసుకోవాలి. సరే బావా. అగో ఫోటోగ్రాఫర్ వచ్చావా? వచ్చిన సార్. మీరు స్టిల్స్ కి రెడీనా? స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని రండి సార్, స్టార్ట్ చేద్దాం. ఓకే, 5 minutes లో వచ్చేస్తాం. ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకొని చూడండి సార్. అబ్బా మల్లిక, నువ్వు ఇంత దగ్గరకు వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా అంటే నాకు ఎట్లనో అవుతుంది. నాకు కూడా అలానే ఉంది బావా. సార్ అట్లనే మీ మేడం చెయ్యి పట్టుకోండి సార్. మల్లిక, నీ చెయ్యి ఇయ్యు, నేను పట్టుకోవాలంట. ఆల్రెడీ పట్టుకొనే ఉన్నావు కదా బావా. సార్ ఇక్కడ ఫోటోషూట్ అయిపోయింది, నెక్స్ట్ లొకేషన్కి వెళ్దామా? సార్ మేడం నన్ను ఒకసారి చూడండి ఇటు. సార్ మీరు ఆ బెంచ్ మీద కూర్చొని నెమ్మదిగా నా కెమెరా వైపు చూడండి. అప్పుడే అయిపోయిందా స్టిల్? సార్ నెక్స్ట్ స్టిల్ వచ్చేసి మేడం నడు మీద చేసి కొంచెం బెండ్ చేసి పట్టుకోండి సార్. మల్లిక, నేను ఇట్లా చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది, పాడల్లా? అవునా బావా, పాడు. గోదావరి గట్టు మీద రామసిలకావే, గోరింటాకెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ముసుకేదన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే, గోదావరి గట్టు మీద రామసిలకావే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. గోదావరి గట్టు మీద రామసిలకానే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే.
చీచి చీచి సిగ్గేలే నీ మొగుడు గారండోయ్, గుయ్ గుయ్ గుయ్యమంటూ మీదికి రాకండోయ్. ఓ సారు అట్లనే పాటలు పాడుకుంటుంటారా? స్టిల్ మార్వండి. ఇవాళ నాకు మంచి కస్టమర్లే దొరికినట్టున్నారు. ఈ పొద్దున్న దాకా ఒకటే స్టిల్ తోటి ఉంటారా సార్? వేరే స్టిల్ మారుదాం పదండి. ఇక దొరికింది కదా సందని అట్నే పట్టుకుని ఉంటాడు. ఈయన గనక ఫోటో షూట్ చేసుకుంటాను పట్టు. చేసుకోక పెళ్లి చేసుకుంటే గిట్నే ఉంటది. వావ్ బావా, ఈ లొకేషన్ సూపర్ ఉంది. అవును మల్లిక, చాలా బాగుంది. సార్ ఇప్పుడు సేమ్ చెమ్మ చెక్క ఎట్లా ఆడతారో అట్లా పట్టుకోండి సార్. నేను ఆ స్టిల్ తీసుకోవాలి. ఓకే రెడీనా? రెడీ సార్. అట్లనే ఉండండి. మల్లిక, ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? అవునా బావా? అవును మల్లిక, నేను అట్లా చూస్తుంటే ముద్దు పెట్టుకోబుద్ది అవుతుంది. చీ పొండి బావా, మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అవును మల్లిక, నేనంత అందంగా ఉన్నాను కదా, నేను నీకు నచ్చినా? నీ మీద నా ఫీలింగ్ ఏంటో పాట రూపంలో చెప్పాలా బావా? పాట రూపంలో చెప్తావా మల్లిక? అబ్బా చెప్పు. పర్వాలేదు పర్వాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. పర్వాలేదు పర్వాలేదు, ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. నీకు నాకు స్నేహం లేదు, నువ్వంటే కోపం లేదు, ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు. మచ్చేదో ఉన్నదని మబ్బుల్లో జాబుల్ని దాగుండిపోదు. పర్వాలేదు పర్వాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. ఉంగరాల చుట్టే లేదా నాకు పర్లేదు, రంగు కాస్త తక్కువ అయినా మరి పర్లేదు. మసిలాగా ఉంటుందని తిడతామా రాత్రిని, తనలైన కనలేమా మెరిసేటి సొగసులని, అందంగా లేను అని నిన్నెవరు చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవ్వరు చెప్పారు. ఎంత మంచి మనసో నీది, దానికన్నా గొప్పగా లేదు, అందగాలు నాకెవ్వరు ఇంత నచ్చలేదు. నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు. పర్వాలేదు పర్వాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. ఓ సారు, ఒడిసిందా మీ పాటల భాగవతం? ఇవాళ ఒడిచేటట్టు లేదుగా. ఒడితే జరా ఫోటోలు దిగుదాం. దిగుదాం. నెక్స్ట్ పోజ్ ఏంటో చెప్పు. సార్ ఇంకా 2 hours ఉంది ఫోటోషూట్ కి. మీ ఇష్టం, నేనైతే వెళ్ళిపోతా. మీరు తొందర ఫోటోలు దిగుర్రి. ఒకరి తల్లి ఒకరు రాణించుకున్నారు కదా సార్. ఓకే సార్, అట్నే ఉండండి. రెడీ 1 2 3. సార్ షూట్ తీయడం అయిపోయింది సార్, నేను వెళ్తానా? ఓకే బాబు వెళ్ళు. వీళ్ళ రొమాన్స్ పొద్దున్న నుంచి చూడలేక చచ్చిపోతానా. వీళ్ళ పాటలేందో వీళ్ళ కథలేందో నాకైతే అర్థమే అవుతలేదు. ఇక్కడ ఉండగానే దొబ్బేసుడు బెస్ట్. ఫోటోషూట్ కంప్లీట్ అయింది కదా బావా, ఇక వెళ్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఇంకాసేపు ఉందాం మల్లిక. ఏ చీకటైనా నిన్ను సేఫ్గా నేను ఇంటి దగ్గర దించుతా గాని. ఓకే బావా, నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. బావా, నీ షోల్డర్ పైన పడుకుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది బావా? నాకు చెప్పడానికి వర్డ్స్ వస్తలేవు మల్లిక. అది ఒక సాంగ్ రూపంలో చెప్తా, అది మనకి ఎప్పుడు మెమరబుల్ గా ఉంటది. ఈ రీతియనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. ఏవేవో కోరికలు ఇదలో జుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. మల్లిక, నీతో మాట్లాడుతున్నంతసేపు కాలాన్ని మర్చిపోతున్నాను. నీతో నేను ఉన్నంతసేపు నన్ను నేను కూడా మర్చిపోతున్నాను. ఏం మాయ చేసినవో మల్లిక. నాకేమన్నా మందుగిట్లా పెట్టినావా మల్లిక? పో బావా, అట్లా అంటున్నావు. మల్లిక తప్పుగా అనుకోకు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు. నువ్వు పెట్టినావు కదా ప్రేమ మందు, ఆ ప్రేమ మందు గురించే అంటున్నా. అవునా బావా, అట్లనా? మల్లిక, నీకు ఒక సర్ప్రైజ్ ఉందిరా. ఒకసారి లేచి నిలబడు. లేచిన బావా, ఏంటా సర్ప్రైజ్? ఏ దేవుడి వరమో గాని, ఏ జన్మ సుకృతమో గాని, ఈ జన్మలో నీ ప్రేమను పొందాను మల్లిక. ఐ లవ్ యూ మల్లిక. వావ్ బావా, నువ్వు ఇట్లా సర్ప్రైజ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ టూ బావా.
మల్లిక ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంటికి వెళ్దామా? సరే వెళ్దాం బావా. మల్లిక అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, వెళ్ళేటప్పుడు దారిలో మా చెల్లెని తీసుకెళ్ళాలి. చెల్లెనా? మీకు ఇంకా చెల్లె కూడా ఉందా? అవును మల్లిక, నాకు చిన్న చెల్లి కూడా ఉంది. హైదరాబాద్ లో చదువుకుంటుంది. తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక తనకి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి మల్లిక. ఎట్లాగో మన పెళ్లి కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇంటికి తీసుకెళ్తే అయిపోతుంది మనతో పాటే. సరే బావా, తీసుకెళ్దాం. లిల్లీ ఎక్కినావా? ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయినాయా? కంప్లీట్ అయినాయి అన్నయ్య. ఈసారి ఎగ్జామ్స్ బాగా రాశాను. అవునా లిల్లీ? ఓకే ఓకే గుడ్. అన్నయ్య, ఆమె ఎవరన్నయ్య? మన కార్లో ఉంది. నన్నేమో వెనకాల కూర్చోబెట్టి తననేమో నీ పక్క కూర్చోబెట్టుకున్నావు. అయినా ఈ టైంలో అమ్మాయితో ఏంటి నువ్వు? నీకో సర్ప్రైజ్ రా, తను ఎవరో చెప్పుకో. నువ్వు నాకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అన్నయ్య. తను ఎవరో చెప్పన్నయ్య. తన లిల్లీ నీకు కాబోయే వదినరా. మా ఇద్దరికి 5 రోజుల్లో పెళ్లి జరగబోతుంది. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయని మన ఇంట్లో వాళ్ళు నీకు చెప్పలేదురా. అవునా అన్నయ్య? కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అంటే ఇంకా పెళ్లికి 5 డేసే ఉందా? ఇంకా ధూమ్ధామ్ చేసుడు అన్నయ్య నీ పెళ్లిలో. నా మరదల్ లిల్లీ చాలా హుషారుగా ఉంది కదా. అవును వదిన, మా అన్నయ్య వదినల పెళ్ళంటే ఆ మాత్రం ఉండొద్దా? అసలు టైమే లేదు గాని ఇవన్నీ ఏర్పాట్లు ఎట్లా చేసిరండి? మరి నీ కొడుకు గురించి ఏమనుకుంటానవే కాంతం. ఆడేమన్నా అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. అది జరగదా ఆంకొక పట్టుబడతాడు. మొన్నటికి మొన్న చూసినావు కదా, ఫోటో షూట్ చేసుకుంటా బాపు అన్నాడు. పోయిండు, వాళ్ళ అత్తమామను ఒప్పించుకున్నాడు, ఫోటో షూట్ చేసుకున్నాడు. ఇక నిన్నటికి నిన్న వచ్చి బాపు నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటానే అన్నాడు. ఓ గాడిది, మొన్న దాకా పెళ్ళి అద్దంటే కాదురా. మొన్ననేమో ఫోటో షూటు, ఇవాళేమో ఎంగేజ్మెంట్. ఇక మొత్తం అవతలవేంద్రు. మొన్న దాకానేమో పెళ్ళి అద్దను, అన్ని తొందరపడి నువ్వే చేసుకుంటాను. ఇక పిల్ల నచ్చితే అంతేనారా? అబ్బా అమ్మ, నువ్వు అట్లనకే. మల్లిక ముందు నా ఇజ్జత్ తీయకు. అవన్నీ ఇంటంది. నేనేం అనుకోనులేండి, మీ గురించి నాకు తెలియదా? అన్ని ఏం చేసినా మన కోసమే కదా. అబ్బో, ఇది ఎంగేజ్మెంట్ అయిందో లేదో మొగ నేను కేసుకొస్తాంది. ఇక మమ్మల్ని ఏనంటదే కోడలి పిల్ల. ఇక ఆ మాత్రం ఉండదు అవ్వదునా. ఇక కాబోయే మొగ్గు నేను కేసుకురాకపోతే ఎట్లుంటది? బావగారు, ఇక మంచి ముహూర్తం దాటేలోపు అల్లుడి చేతిలో వరకట్నం పెడదాం అనుకుంటున్నా. ఏమంటారు? ఓ రాజక్క, దాదా గింత ఆలస్యం అవుతుంది. ఎప్పుడో పొద్దున చెప్పినా గింత ఆలస్యంగా వచ్చినావు. ఇక నీ ఒక్కగానొక్క అల్లునికి పెళ్ళైతే నువ్వు గిట్లా ఎట్లా? అయ్యో పిల్ల, నా అల్లుని పెళ్ళికి నేను రానానే? ఇక కొంచెం ఆలస్యమైంది గంతే. గదానికి నువ్వు గట్లంటాను. నువ్వు మరి ఎంగేజ్మెంట్ పెట్టుకుంటానని నాకు ముందు చెప్పలే కదా. చెప్పుంటే నేను 2 రోజుల ముందే అద్దును. నాకే తెలియదు కాదు రాజక్క, అన్ని తొందరగా చేసుకుంటాడు నీ అల్లుడు. మాకు కూడా పొద్దున్నే తెలిసింది ఎంగేజ్మెంట్ అని. ఇక అన్ని తొందర పనులు చేసుకొని ఇగో ఫంక్షన్ హాల్కి వచ్చినాం ఎంగేజ్మెంట్ కోసం. అవునానే పిల్ల, మీకు కూడా తెలియదా అయితే ఎంగేజ్మెంట్ అని? నా అల్లుడు బాగానే తొందర పడతాడు కదా తొందర పెళ్లి చేసుకోవాలని. ఏ ఊకోయే అత్త గట్ల అనకు. ఇక నాకే ఎంగేజ్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపించింది. వీళ్ళేమో డైరెక్ట్ పెళ్ళి చేసుకుందాం అన్నారు కానీ ఇక నేనే ఇక ఇయ్యాలా వీలు చేసుకొని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నా. ఏమనుకోకే అత్త, చెప్పలేదని. సరేరా అల్లుడు, నేనేమనుకోను గాని అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? అయితే మనగాని మీ మామ నీకు వరకట్నం పోసిందారా? ఇంకా పోయలేదే అత్త, నీకోసమే చూస్తాను అందరం. ఇక నువ్వు వచ్చినాకనే వరకట్నం పోతా అని మా మామ కూడా చూస్తాడు. ఓ గౌరయ్య, ఇంకా పోయలేదా వరకట్నం? ముహూర్తం దాటలోపు పోయిపోరాదు. నా కోసం చూసినవా అయితే ఇప్పటిదాకా? ఇక పోయిపో. సరే వదిన పోతా. ఇక మనం అనుకున్న ముచ్చట్నే కదా, గదే 5 లక్షలు అనుకున్నా గాని ఇక పూర్తిగా 5 లక్షలు ఏం పోయాలని 10 లక్షలు పోతన్నా. ఇక వాళ్ళే మా పిల్లకు బంగారం పెట్టి వేసుకుంటారు కదా. ఇక పూర్తిగా 5 లక్షలు పోతే ఎట్లుంటది? ఇక నేను ఇంకో 5 లక్షలు కలిపి మొత్తం 10 లక్షలు పోద్దాం అనుకుంటానా. నువ్వేమంటావు వదినా? ఏ ఎందుకులే మామయ్య వరకట్నం. నాకు కట్నం ఏమద్దు, నేను కట్నం తీసుకోను. నాకు మళ్ళీకొకతుంటే చాలు. ఇంత మంచి అమ్మాయి ఇస్తారు, నాకు అదే పెద్ద కట్నం. గట్లెందుకంటానా వల్లుడు, మనం మాట్లాడుకున్నట్టు కట్నం పోసుడే ఉంటది గాని, లేకపోతే తర్వాత నా బిడ్డకు మాట వస్తుంది, నాకు మాట వస్తుంది. ఇరుకు పొరుగోళ్ళు ఏం తీసుకురాలేదు అవ్వగారింటి కానుంచి అని నా బిడ్డను ఆడిపోసుకుంటారయ్యా. ఇక దానికోసమన్నా నువ్వు కట్నం తీసుకోవాలి, తప్పదు.
తీసుకోరా ప్రసాదు. వరపూజ అన్నప్పుడు ఎంతో కొంత ఓసుడే ఉంటది. మీ మావయ్య చెప్పింది కూడా నిజమే. మళ్ళా కోడళ్ళు అంటారు. సరేనే బాపు, తీసుకుంటా గాని. ఇంకేంది బావగారు, నా కొడుకు ఒప్పుకున్నాడు కదా, ఇక ముహూర్తం అయిపోలోపు వరకట్నం బొయ్యుర్రి. సరే బావగారు, అట్లనే. బావగారు, ఇగో మీ చేతులు పెడతాను, డబ్బులు తీసుకోర్రి. మొత్తం 10 లక్షలు ఉన్నాయి. సరే బావగారు, తీసుకుంటా. వీడియో మొత్తం చూసిరు కదా దోస్తులు. మొత్తానికైతే ఈ వీడియోలో అయితే ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ పార్ట్ లో ప్రసాద్ మల్లికల పెళ్లి చేయబోతున్నాం. అదైతే మస్తు కామెడీ ఉండబోతుంది. దీనికి ఈ వీడియో కంటే డబుల్ కామెడీ ఉంటది. ఈ వీడియో వేయడానికి కొంచెం లేట్ అయింది దోస్తులు, ఏమనుకోకుర్రి. లేట్ అయినా సరే కంపల్సరీ వీడియో వేస్తాం. ఈ వీడియో లేట్ అయినందుకు మా అందరి తరపున సారీ చెప్తున్నా అందరికీ. ఇంకా వీడియోలు అయితే తొందరగానే వేయడానికి ట్రై చేస్తాం. కొంచెం పని ఉండడం వల్ల ఈ వీడియో కాస్త లేట్ అయింది. ఇక ముందు వచ్చే వీడియోలు మాత్రం కంపల్సరీ టైంకి వేస్తాం. ఇక మన ఛానల్ అయితే అందరూ తప్పకుండా చూడుర్రి, అట్లనే సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి. ఈ వీడియో మొత్తం చూసిరు కదా దోస్తులు. మా అత్త మామల ఎంగేజ్మెంట్ అయితే ఈ వీడియోలో జరిగింది. వాళ్ళు ఒకరికొకరు రింగులు మార్చుకున్నారు. ఇంకా మా మామయ్యకైతే కట్నం కూడా పోసిరు. 10 లక్షలు పోసిండు మా తాతయ్య. దోస్తులు, మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా తరపున మన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ బ్లెస్సింగ్స్